వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. 13 ఏళ్ల ఆడపిల్ల. ఈ పాప ఇంటికి వెళ్దామని ఆటో ఎక్కితే ఈయన ఒక హోటల్లోడికి అమ్మేయడం, 3 హోటళ్ళకి ఆమెని మార్చి తీసుకెళ్ళడం, 32 మంది నీచమైన వాళ్ళు ఆమెని రేప్ చేయడం, మాట్లాడలేని పరిస్థితుల్లో ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటూ ఉంది. 12 మంది దొరికారు. వాళ్ళకి శిక్ష విధించే కార్యక్రమం కూడా పక్క జరుగుతుంది. మరి ఈ పాప చనిపోయిందని కొంతమంది అంటున్నారు, లేదు బతికే ఉంది, ఆమెకి అత్యవసర చికిత్స అందిస్తున్నామని కొంతమంది అంటున్నారు. వాస్తవం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, 13 ఏళ్ల ఆడపిల్ల విషయంలో ఆమెకి ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. న్యాయం కోసం ఇప్పుడు అందరూ పోరాడుతున్నారు. ఇదే క్రమంలో ఆమె చనిపోయిందని కొంతమంది అంటున్నారు, బతుకుందని కొంతమంది అంటున్నారు. అసలు ఆమె సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. 5 రోజుల పాటు ఆ అమ్మాయికి మత్తు రావటం కోసం మద్యం తాగించి మరీ మత్తులోకి తీసుకొని వెళ్ళి పదే అత్యాచారం చేశారు. దాదాపు 5 హోటల్స్ తిప్పారు అని చెప్తున్నారు. అయితే ఇంత జరిగిన తర్వాత ఆ పాప ఎంత ట్రామాలోకి వెళ్ళిపోతుంది, అలాగే అసలు ఆమె ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకోలేము. కొన్ని మాట్లాడుకోకపోతేనే బాగుంటుందేమో అసలు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఆ పాప మన పాపే అయితే మనం ఎంత బాధపడతాము అనే ఒక బాధలోకి వెళ్తే తప్పితే ఆ పాప బాధ మనకు అర్థం కాదు, అదర్వైజ్ అర్థం కాదు. అసలు ఎంత నీచం అంటే 32 మంది అసలు ఎలా అసలు వాళ్ళకి ఇంత వికృత చేష్టలు చెయ్యాలని ఎలా అనిపించింది అనేది, పైగా ఆటోవాడు అమ్మేయడము, ఆ కొనుక్కున్న పాపని ఈ విధంగా చేయటము, అనుకోకుండా పోలీసులు రైడ్ చేస్తే ఈ పాప దొరికింది, ఆ హోటల్ పైన రైడ్ చేస్తే దొరికింది. లేకపోతే వీళ్ళు ఇంక ఏ వ్యభిచార గృహానికో అమ్మేసేస్తే అసలు ఈ జరిగింది బయటికే వచ్చేది కాదు. అంటే ఈ లెక్కను చూడండి, ఎన్ని ప్రపంచానికి తెలియకోకుండా వార్తల్లోకి ఎక్కకుండా ఎన్ని అంతర్ధానం అయిపోతున్నాయో, సమాధి అయిపోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పాప ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ పాప వాంగ్మూలం ఇచ్చింది. వాళ్ళల్లో 12 మంది దొరికారంటున్నారు. ఈ 12 మందే మిగతా వాళ్ళ సంగతి కూడా చెప్తారు. అది వీళ్ళు దొరకడం ప్రశ్న కాదు ఇక్కడ. అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి మన సమాజంలో, ఇది ఆలోచించాలి. ఇప్పుడు దీనికి చూసుకుంటే మనం 2012లో జరిగిన నిర్భయ ఘటన దగ్గర ఇలాంటి గ్యాంగ్ రేపే, సామూహిక అత్యాచారం. అప్పుడు 6 ఉన్నారు. ఆ 6లో ఒకతను మైనర్ కూడా ఉన్నాడు. అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు, వాళ్ళకి శిక్ష పడింది. ఆ తర్వాత తిహార్ జైల్లో కొన్నాళ్ళు ఉన్న తర్వాత అది జరిగి అందులోనే ఒక అతను చనిపోయాడు, ఒక అతను రిలీజ్ అయ్యాడు మైనర్ కాబట్టి. మిగతా వాళ్ళు అని ఉరిదీశారు. ఆ తర్వాత అలాంటిదే ఒక కతువాలో ఒక పాప, ఆ పాప పచ్చిక బయలులో స్వేచ్ఛగా తిరుగుతున్న పాప. వాళ్ళ నాన్న గుర్రాలని సంరక్షించే ఉద్యోగంలో ఉంటాడు. ఆ పాప అమాయకంగా ఈ ప్రపంచం అంతా నాది, నాకేంటి అని చెప్పి ఆడుకుంటున్న పాపను తీసుకొని వెళ్ళి సాక్షాత్తు గుడి పూజారులు ధర్మకర్తలు కలిసి ఆ పాపని అత్యాచారం చేశారు. ఆ పాపను కూడా ఏం చేశారంటే, ఆ పాపకి మత్తు రావటం కోసం మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ పాపకి ఇచ్చి ఆ పాపను మత్తులో ఉంచి అత్యాచారం చేశారు. ఆ పాప చనిపోయింది. అక్కడ నిర్భయ ఘటనలో అమ్మాయి చనిపోయింది, ఇక్కడ ఈ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు చూస్తే ఆ సిమిలర్గా ఉన్న ఈ మధ్యలో చాలా అత్యాచారాలు జరిగినాయి. అంటే అత్యాచారాలు జరగలేదు, ఇవే జరిగినాయి అని కాదు. ఆ తర్వాత మన హైదరాబాద్లో డిశ్చార్జ్ జరిగింది. ఇంకా మొన్న రీసెంట్గా ఖమ్మం 11 ఏళ్ల పాప. ఇవన్నీ ఈ సిరీస్ చూసుకుంటే ప్రతిరోజు పేపర్లో వచ్చేవి. అలాగే నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఇట్లా వరుసగా ఇవి చూస్తూ ఉంటే అసలు ఈ దేశానికి ఏమైంది? అందరూ ఎందుకు మైనర్ బాలికల్ని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తారంటే మైనర్ బాలికల్ని మేజర్లు కూడా చేస్తారు. మైనర్లు చేయటం వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వల్నరబుల్గా ఉంటారు. ఇప్పుడు
ఉమ్, బాగా గాయపడేటంతగా అత్యాచారం జరగలేదనుకోండి, ఉమ్, ఆ పాప ఏమన్నా చెప్తే కూడా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. అవును. పైగా వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళని పదే పదే అత్యాచారాలు చేస్తూ వాళ్ళపైనే ఆ, మీ నాన్నని చంపేస్తాము, మీ అమ్మని చంపేస్తాము, నువ్వు ఎవరికి చెప్పడానికి వీల్లేదు, నువ్వు చెప్పావని మాకు తెలిసింది అంటే వాళ్ళని చంపేస్తామని చెప్తారు. చాలా కేసులు ఇలాగే జరుగుతుంది. పైగా వీళ్ళు కాస్త వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ పిల్లలు ఎవరికి వీళ్ళు బెదిరిస్తే బెదిరిపోతారు, చెప్పొద్దంటే చెప్పకుండా ఉంటారు. వీళ్ళు చేసిన నేరం బయటికి రాదు అని చెప్పి పిల్లల్ని ఎంచుకుంటారు. అలాగే కొంతమందికి పిల్లలతోని చెయ్యాలి అనే ఒక అదొక ఫీడోఫిల్ సైకాలజీ ఉంటుంది. వాళ్ళు అలా చిన్నపిల్లలతో చేసే వాళ్ళని ఫీడోఫిల్స్ అంటారు. వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళ చిన్నప్పుడు ఇట్లాంటి అఘాయిత్యాలకి బలైన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ బాధని తీర్చుకునే ప్రాసెస్లో ఇలా చేస్తారని కూడా మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సరే, ఏది ఏమైనా ఇలా పదే పదే ఎందుకు జరుగుతున్నాయి అని మనం చూసుకుంటే గనక మన దేశంలో ఈ లైంగిక వేధింపులు అనేవి స్త్రీలపైన జరగటానికి కారణం చూసుకుంటే గనక మనకి ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లేదు. ఒక్కొక్కసారి మనం రోడ్డు పైన వెళ్తూ ఉంటే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఒక ఆటో డ్రైవరు లేదు, రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళు, నడివయసు వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళ చూపులు మనకు తెలిసిపోతాయి. ఆ క్షణంలో మనకేమనిపిస్తుంది అంటే అతను చదువుకున్న అతను కాదు, మంచిగా ఉద్యోగం చేస్తున్న అతను కాదు. ఓ పక్క మనమేమో కాస్త బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉంటాము. ఎంతో కొంత ఒక సోషల్ స్టేటస్ ఉంటుంది మనకి. నేను ఆడదాన్ని అవ్వటం వల్లేనా, ఎందుకు పనికిరాని వాడు కూడా నన్ను అలా వెక్కిలి చూపులు చూస్తున్నాడు అని గనక మనకి మనసులో ఆ భావన వచ్చింది అంటే మనం ఎంత బాధపడతాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే నేను మగాడిని అయితే చాలు, ఏదైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చదువుకున్న అమ్మాయిని, ఉద్యోగం చేసే అమ్మాయిని, చదువుకున్న అబ్బాయి, ఉద్యోగం చేసే అబ్బాయి అయితే ఏమైనా ఎలాంటి వంకర చూపులైనా చూడొచ్చు అని కాదు నా ఉద్దేశం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఏంటంటే మనకి ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, నేను ఆడదాన్ని కాబట్టి నన్ను ఇలా చూస్తారా నన్ను, అంటే వీడికి కూడా నేను లోకువైపోయానా అనే భావన ఆడవాళ్ళని చాలా కొంగదీస్తూ ఉంటుంది. ఇది ఈ ఉద్దేశం పోవాలి మనుషుల్లో. ఒక మహిళ అనగానే, ఒక స్త్రీ అనగానే నా కోసమే పుట్టింది, నేనేమైనా చెయ్యొచ్చు, నా డిజైర్స్ కోసం స్త్రీ ఈ ప్రకృతిలో సృష్టించబడింది అనే భావన మన దేశంలో చాలా ఎక్కువ ఉందంట. దీనికి నేను చెప్పటం కాదు, లండన్ నుంచి ఒక లేడీ జర్నలిస్టు మన భారతదేశానికి వచ్చి తీహార్ జైలుకి వెళ్ళి నిర్భయ వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని. వాళ్ళు క్లియర్ కట్గా రాత్రి 9 రోడ్డు మీద ఉంది, బాయ్ ఫ్రెండ్తో ఉంది, పెళ్ళి కాకుండా బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళే అమ్మాయిని చేస్తే తప్పేంటి. మరి వీళ్ళు ఇలా అన్నారు. వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, చాలా తక్కువ చదువుకుని చిన్న చిన్న పనులు చేసుకునే వీళ్ళకంటే జ్ఞానం లేదు అనుకుందాం. ఒక లాయరు సుప్రీంకోర్టులో వాదిస్తా, అసలు నా కూతురు కనుక అట్లా రాత్రిపూట 9 బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్తే నేను పెట్రోల్ పోసి తగలబెడతాను అని చెప్పాడు. కానీ ఆ రోజు అమ్మాయి వెళ్ళింది సినిమాకి కాదు కదా మేడం, ఎగ్జామ్ రాసి వచ్చి ఆ టైం అయింది, లాస్ట్ బస్. సినిమాకే వెళ్ళింది, అంతే, సినిమాకే వెళ్ళింది. నీకేంటి నొప్పి అంతే. ఇప్పుడు ఒక లాయరు సుప్రీంకోర్టు లోపలికి వెళ్ళి వాదించగలిగేంత పరిస్థితి ఉన్న లాయరు కూడా
నా కూతురు ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే నేను ఊరుకుంటాను, ఇలా ఉంటే నేను చంపేస్తాను అని ఆ లాయర్కి ఆ మాత్రం తెలియదా అండి? ఏమి హక్కులు ఉంటాయి పిల్లల మీద అని. ఒక మనిషి ఇంకొక మనిషి చంపితే చట్టం ప్రకారం నేరం అని కూడా తెలియదు ఆ లాయర్కి. ఎలా మాట్లాడగలిగాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది అతనికి? మగాడు కాబట్టి. ఇది మారాలి. ఇది మారనంత వరకు జరుగుతూనే ఉంటాయి. నిర్భయ ఘటన జరిగిన తర్వాత, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత, నిర్భయ చట్టంలో నిర్భయ ఫండ్ పెట్టి ఈ నిర్భయ ఫండ్ని ఇలాంటి కార్యక్రమాలకి వాడాలి. ఎలాంటి కార్యక్రమాలకి? మహిళల పట్ల వాళ్ళు మనుషులే, మీతో సమానమైన మనుషులే, వాళ్ళకి హక్కులు ఉంటాయి, వాళ్ళు నో అంటే నో, వాళ్ళపైన మీ పెత్తనం ఉండదు, మీ అధికారం చెలాయించడానికి వీలు లేదు, వాళ్ళు సెక్స్ ఆబ్జెక్ట్స్ కాదు, ఇలా చేస్తే ఇలాంటి చట్టాలు ఉన్నాయి అనేది వాళ్ళ వయసును బట్టి చిన్నప్పటి నుంచినే తోటి మహిళల పట్ల, అంటే తోటి విద్యార్థుల పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండాలి, ఈ అభిప్రాయాలు పెద్ద అయిన తర్వాత వేరే స్త్రీల పట్ల ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి అనేది చెప్పాలి అని చెప్పి వర్మ కమిషన్ చెప్పింది. జస్టిస్ వర్మ కమిషన్ చెప్పింది. పైగా మన భారతదేశంలో జెండర్ గ్యాప్ ఎక్కువ ఉంది, జెండర్ ఈక్వాలిటీ లేదు, జెండర్ సెన్సిటివిటీ లేదు. ఈ జెండర్ సెన్సిటివిటీ లేకపోవటం వల్లనే మేము గొప్పవాళ్ళమి, మేము ఏమైనా చెయ్యొచ్చు, ఈ మహిళలపైన ఇప్పుడు ఎందుకండి భర్తలు ఎందుకు భార్యలను కొడతారు చెప్పండి? పురుషాధిక్యం. కొడితే పడాలి, కొడితే పడాలి, తిడితే పడాలి. ఇది పోవాలి. ఏ పురుషుడికైనా నాతో సమానంగా స్త్రీ. అది జరుగుద్ది అనుకుంటున్నారా మేడం మీరు? అది ఓవర్ నైట్ రాదు. అసలు మార్పు ఎక్కడొచ్చింది? ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని శిక్షలు ఉన్నా అసలు మనం ఇప్పుడు ఆ దిశగా మనం పనిచేస్తే కదా. ఇప్పుడు 100 మంది మాట్లాడేటప్పుడు ఇట్లాంటి అంశాలు ఎత్తనప్పుడు నాలాంటి వాళ్ళు ఎక్కడో 100కి 2 మాట్లాడితే ఏ మూలకు సరిపోతుంది చెప్పండి? ఎవరు మారుతారు? ఇది ఒక ఉద్యమంలాగా జరిగితేనే మార్పు వస్తుంది. ఆయన ఇంకా చెప్పారు జస్టిస్ వర్మ గారు, విస్తృతమైన ప్రచారం కల్పించాలి. ఈ నిర్భయ ఫండ్ డబ్బు నిర్భయ ఫండ్ పెట్టి ఈ నిర్భయ ఫండ్ ద్వారా విస్తృతమైన ప్రచారం జరిపించాలి. ఎక్కడంటే బస్ స్టాపుల పైన, హోర్డింగ్స్ మీద మహిళను ఏం చేస్తే ఏమి చట్టాలు ఉన్నాయి, ఏమవుతుంది అనేది చెప్పాలి, అవగాహన కలిగించాలి అని చెప్పి ఆయన ఈ నిర్భయ ఫండ్ ఖర్చు పెట్టి చెయ్యాలి అని చెప్పి నిర్భయ ఫండ్ క్రియేట్ చేసి రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రాష్ట్రాలు అమలు చేస్తున్న లేదో చూడాలి అని చెప్తే మన ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిర్భయ ఫండ్ని తీసుకొని వెళ్ళి పటేల్ విగ్రహం కట్టడానికి వాడారు. ఇది చాలా చాలా దురదృష్టం. ఈ దేశంలో మహిళలకి వాళ్ళకి దక్కాల్సిన హక్కులు దక్కకపోగా వాళ్ళకి జీవించే హక్కు కూడా లేకుండా చేయటము, అసలు కనీస మానవ హక్కులు లేకుండా చేయటము అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది మహిళ నిస్సహాయురాలు, మేము ఏం చేసినా పడి ఉంటుంది అనే ఒక మనస్తత్వం మగవాళ్ళ మనసుల్లో నుంచి పోనంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి, ఈ అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మరీ ఇంత దారుణంగా 13 ఏళ్ల పాప పైన, అమ్మాయిని కూడా అనలేము, పాప పైన 32 మంది ఇలా పాశవికంగా చేయటము అనేది ఏదైతే ఉందో దీనిని మట్టుకు ఇంత దారుణాన్ని నిర్భయ తర్వాత ఒక రకంగా కదిలించిన అంశం. పైగా ఆ పాప స్పృహలోకి వచ్చినప్పుడు ఆ పాప చెప్పిన విషయాలు వింటే మనసున్న వాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది చెప్పొచ్చు, ఆ 32 మందికి ఉరిశిక్ష వేయండి, ఆ 32 మందిని. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఏ హోటల్స్లో అయితే ఆ పాపని ఉంచారో ఆ హోటల్స్ని పగలగొడుతుంది, కూల్చేస్తుంది. అది తాత్కాలికంగా జనాల యొక్క ఆగ్రహాన్ని చల్లబరచడానికి పనికొస్తేమో కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికైతే అది ఉపయోగపడుతుందని నేను అనుకోను. రైట్. అందుకని మనం దీర్ఘకాలికంగా ఇట్లాంటి
జరగకుండా ఉండేందుకుగా సమాజం మారాల్సిన దాని గురించినే మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.